చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు. పేటలో ఒకప్పుడు పేట ర్యాప్ వేసిన వైసీపీ మహిళా మంత్రిని రజని మేడం గారు అప్పుడెంత హైలైట్ అయ్యారో ఇప్పుడు అంతేగా హైలైట్ అవుతున్నారా? మేడం గారు నాడు చేసిన పాపాలు నేడు శాపాలుగా వెంటాడుతున్నాయా? ఒకదాని వెంట మరో సమస్య ఆమెను వెంటాడుతూనే ఉందా? మరి మేడం గారు ప్రత్యర్థులను పడగొట్టే దారేది? పార్టీని తిరిగి గాడిన పెట్టుకునే తెన్ను ఏది? ఇప్పుడు అది చూద్దాం. ఒకప్పుడు ఎమ్మెల్యే అయిన తొలిసారి మినిస్టర్ అయి పేరు సాధించిన రజనీ మేడం ఇప్పుడు స్టోన్ క్రషర్ వంటి కేసుల్లో భారీగా చిక్కి పెద్ద ఎత్తున చెడ్డ పేరు సాధిస్తున్నారట. సాగినంత కాలం నా అంతటి వారు లేరందురు, సాగకపోతే ఊరక చతికిల పడిపోదురు అన్న పాతకాలం నాటి పాట తిరిగి గుర్తుకు తెస్తున్నారట. మరీ ముఖ్యంగా మాజీ మహిళా మంత్రిని రజనీ మేడం వ్యవహారం మరీ ఘోరంగా తయారైందట. అప్పట్లో ఫ్యాన్ పార్టీ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సనాలిటీ ఎవరా అని చూస్తే ఫస్ట్ కనిపించి బెస్ట్ ఫేస్ కట్ మేడం గారిదే అన్న టాక్ ఉండేది. అప్పట్లో మేడం సార్, మేడం అంతే అన్న కామెంట్ చేసేవారట ఆమె అనుచరులు. అంత సడన్ స్టార్ గా ఆమె తెర మీదకి రావడం, గెలవడం, ఆపై లక్కీగా మంత్రి పదవి పొందడం, ఇలా ఎటు నుంచి ఎటు చూసినా ఆమెను పొగుడుతూ కాంప్లిమెంట్లు ఇచ్చేవారట పీఠ వ్యాప్తంగా. మొదటిసారి ఎమ్మెల్యే ఎవరైనా అవుతారు, మంత్రి పోస్టు కొట్టేసిన కొందరంటే కొందరు అదృష్టవంతులు. రజనీ మేడం ద బెస్ట్ అనే టాక్ కేవలం పేటలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమోగిన విషయం తెలిసింది. డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని పక్కన పెట్టి రజనీకి ఆరోగ్య శాఖ ఇవ్వడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది విదితమే. ఎవరికో తప్ప సాధ్యం కాని ఈ ప్రత్యేకతలతో ఒక మంత్రిగా ఎంతో మంచి పేరు సాధించాలి. కానీ రజనీ మేడం గారు అంది వచ్చిన అవకాశాలను అవినీతిమయంగా మార్చేయడంతో ఇప్పుడు కూడా ఆమె పేరు మార్మోగడంలో ఎంతమాత్రం బీట్ తప్పడం లేదట. అదే టెంపో మెయింటైన్ చేస్తున్నారట మేడం గారు. 1, 2 కాదు, వరుస వెంబడి కేసులు, స్టోన్ క్రషర్ యజమానుల కంప్లైంట్ తో మొదలైన కేసుల పరంపర. రజనీ అవినీతి చిట్టా బయటకు తీస్తే చాంతాడంతా అవుతుందట. అధికారంలో ఉన్నంతసేపు మనల్ని ఎవడ్రా ఆపేది అనే రేంజ్ లో చెలరేగిపోయిన మేడం గారు ఇటు అధికారుల నుంచి అటు సామాన్యుల వరకు ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారట. ఈ విషయంలో ఆమె అనుచరులు అసలు కాంప్రమైజ్ కాలేదని అంటారు. ఎందుకు సొంత పార్టీ కార్యకర్తలు సైతం అతీతం కాదని కూడా చెబుతుంటారు. వారిని వదలక వేధింపులకు గురి చేశారని అంటారు. పవర్లో ఉండగా మేడం గారి పనితనం పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పుడే ఒక్కో తెర తొలుగుతుందట. మేడం గారి రేంజ్ ఏంటంటే పార్టీకి ఎన్నేళ్ల పాటు మీరు పనిచేశారు, ఎంత నిబద్ధతతో పనిచేశారని అస్సలు చూడరట. తాను చెప్పింది చెప్పినట్టు చేయకుంటే బాహుబలి శివగామిలా శివాలెత్తిపోయేవారట. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా సరే కోటరీ మెయింటైన్ చేయడంలో రజనీ మేడం రేంజ్ వేరట. ఇక మంత్రిగాను జాక్పాట్ కొట్టడంతో మేడం గారి మాయలు మరింత ముమ్మరంగా తయారయ్యాయట. అంతగా తన చుట్టూ ఓ నలుగురితో కూడిన కోటరీ ఏర్పరచుకొని తద్వారా ఓ ఆట ఆడేసుకున్నారట. ఆనాటి రజనీ మేడం గారి లీలలు నేటి కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయట. ఆమెపై కఠిన చర్యలు తీసుకోమంటూ సామాన్యుల నుంచి కూడా ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందుతున్నాయట. ఒక సమయంలో కొందరు అనుచరులు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చంటారు. దీంతో వైసీపీ మాజీ మంత్రుల్లోనే భారీ ఎత్తున కేసులు ఎదుర్కొంటున్న టాప్ మోస్ట్ పర్సనాలిటీగా రజనీ మేడం సరికొత్త రికార్డులు తిరగరాస్తున్నారట. అసలు మేడం గారు ఏ విషయంలోనైనా తగ్గేదిలే అంటారని, దీంతో ఆమె అవినీతి బాగోతాల్లోనూ కొత్త చరిత్ర లిఖిస్తున్నారని పార్టీ వర్గాల వారే చెవులు కొరుక్కుంటున్నారట. అధికారంలో ఉండగా చేసిన తప్పులతో చేసినట్టు ఉండక ఒకప్పటి రాజకీయ గురువు, ప్రస్తుత ప్రత్యర్థి పుల్లారావుకు విసిరిన సవాలు సైతం ప్రస్తుతం పేటలో కొత్త చర్చకు తెరలేపాయట. రజనీ పేటలో గెలిచి తిరిగి అక్కడ పోటీ చేయలేకపోవడానికి గల కారణం ఆమె సాధించిన చెడ్డ పేరనట. దీంతో మూటాముళ్లే సర్దుకుని గుంటూరుకు వెళ్లిపోవడంతో ఆమెను నమ్ముకున్న కార్యకర్తలు రోడ్డున పడ్డారట. దీంతో వీరు ఇప్పటికీ గుర్రుగా ఉన్నారట. అంతేకాకుండా ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ మరి రాజశేఖర రెడ్డి సైతం పార్టీకి దూరం కావడంతో ఆ వర్గం ద్వారా మరో కొత్త సవాల్ ఎదురవుతుందట.
ప్రెసిడెంట్ చిలకలూరిపేట రాజకీయ స్థితిగతుల రీత్యా పత్తి పార్టీ ఎంతో బలంగా ఉన్నారు. ఆయన్ని ఎదుర్కోవడం ఒక సవాలైతే తమ సొంత పార్టీ లీడర్ మర్రి రాజీనామా చేయడం మరో ఛాలెంజింగ్ గా తయారైందట. వీటన్నిటికి తోడు గతంలో రజని ఆమె అనుచరగణం చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఉండడంతో ఒక రకంగా ఆమె పద్మవ్యూహంలో చిక్కారట. రజని ఇద్దరు పిఎస్ల పైన అవినీతి ఆరోపణలు వెలుగు చూడడంతో పాటు సొంత కుటుంబంలోని మరిది మావయ్యపై కూడా అనేక కేసులు ఆరోపణలు వెల్లువెత్తున్నాయట. వీటన్నిటితో రజనీ మేడం అధినేత కన్నా ఎక్కువ కష్టకాలాన్ని ఫేస్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారట. అవినీతి ఘనపాటి ఎమ్మెల్యే పత్తిపాటి గారు విద్యుత్ పవర్ చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక్క చిలుకూరుపేటకే సమస్య వచ్చిందంట. ఇక్కడ మాత్రము మా మీద ధర్నా కేసు కట్టారు, నా మీద, మా ఫాలోవర్స్ మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఈయన కూడా ఏం తగ్గకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుక దల్లేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు. జర్మనీలో ఉండే మా మరిది మీద ఇక్కడ లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా కేసులు కట్టేస్తారు. వరుస పెట్టి అతని మీద కేసులు కడతారు, మా మావ మీద కేసు కడతారు. నచ్చినట్టుగా ఏదన్నా పెట్టుకోవచ్చు కంటెంట్. కేసులు కడతారు, దారిలో ప్రయాణం చేస్తుంటే కార్లు అద్దాలు పగలగొట్టిస్తారు, కారు పగలగొట్టిస్తారు, ఉన్నోళ్ళతో హత్యాయత్నానికి ప్రయత్నిస్తారు. అప్పటికి మేడం గారు ఎంతో నేర్పుగా పాత కాపురం చక్కదిద్దే పనిలో పడ్డారట. అందులో భాగంగా దూరమైన పార్టీ కార్యకర్తలను దగ్గరకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారట. ఈమె వారిని నమ్మినా వారు మాత్రం ఈమెని నమ్మడం లేదట. దీంతో మేడం గారికి ఇది మరో సవాల్గా తయారైందట. ఇటీవల విడుదల రజని సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దొడ్డ గాంధీ సైతం అరెస్టు కావడం, తనపై కూడా అనేక కేసులు నమోదవడంతో ఎటు నుంచి ఎటు చూసినా ఉచ్చు బిగిస్తుందట. దీనంతటికి కారణం మేడం గారి స్వయం కృతాపరాధమే అంటున్నారు పార్టీలోని ఒక వర్గం నేతలు. అధికార దుర్వినియోగం, పార్టీ కార్యకర్తలను సైతం లెక్క చేయకపోవడం, ఆనాడు ఆమె చేసిన స్వైర విహారంతో నేడి దుస్థితి దాపురించిందని అంటున్నారు. చేసుకున్న పాపం నెత్తి కింద దీపంగా మారడం ఖాయమని చెబుతున్నారట పేట పొలిటికల్ వర్గాల్లో. మరి చూడాలి వీటన్నిటి నుంచి మేడం గారు ఎలా బయటపడ్డారో తెలియాల్సి ఉందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.